నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం చంద్రబాబు లోకేష్ల ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఉదయం 10 నుండి 12 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు జలదంకి సుధాకర్, కంటే సాయిబాబా, నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు కుంచునపల్లి శివకుమార్, ఖాదర్ భాషా, మండల టీడీపీ కన్వీనర్ పముజుల ప్రదీప్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ గ్రీవెన్స్ సెల్ ఇన్ఛార్జ్ మంగళపూడి భాస్కర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ యువత అధ్యక్షుడు నందిపాటి శ్యామ్, టీడీపీ నాయకులు సాజిద్, మల్లేశ్వరరావు పాల్గొన్నారు. మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు, అదేవిధంగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ మినిస్టర్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ గారి సూచన మేరకు ప్రతి వారం శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరగటం ఇది ప్రతిరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమమే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 33వ ప్రజా దర్బార్ కార్యక్రమం. ఈరోజు ప్రజలు వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే మార్గంలో ఇదొక సూచన. అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ సమస్యలను మన ఎమ్మెల్యే దృష్టికి కానీ అదేవిధంగా గిరణ్ దృష్టికి తీసుకొచ్చి సమస్యలు ఇంచుమించు మనకి 685 అర్జీలు రావడం జరిగింది. ఆ అర్జీల్లో కూడా దాదాపు 400 చిల్లర పైగా అర్జీలని మన గౌరవ ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారు అదేవిధంగా గిరన్న గారు వాళ్ళ సూచన మేరకు చేయటం జరిగినది. అవి కాలువలు కావచ్చు, అదేవిధంగా రోడ్లు కావచ్చు, కరెంటు సమస్య కావచ్చు, లేదు టిట్కో హౌసెస్ సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంచుమించు 400 చిల్లర అర్జీలు పరిష్కరించడం జరిగింది. కొరవ బ్యాలెన్స్ కూడా పరిశీలనలో ఉన్నవి. ఇవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి సేదరన్న నాయకత్వంలో అదేవిధంగా గిరన్న నాయకత్వంలో అతి తొందరలో పరిష్కరిస్తాయని తెలియజేస్తూ, ఇంకా ఏమన్నా సమస్యలు ప్రజా సమస్యలున్నా మనకి ఎప్పుడు అందుబాటులో ఉన్నటువంటి సేదరన్న గారిని గిరన్న దృష్టి తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.